భారతదేశం ఇండియాలో అందమైనటువంటి కాశ్మీర్ లోయలని, కొండలని, గుట్టలని, నదులని, పక్షులని, జంతువులని, యాపిల్ తోటలని, కాశ్మీర్ అందాలని ఆస్వాదించడానికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని, మన భారతదేశ టూరిస్టుల్ని, రకరకాల రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని, దాంట్లో కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారంట, వాళ్ళందరినీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి లష్కరే తోయబ్కు సంబంధించినటువంటి గ్యాంగ్ చంపినట్టు నేనేదో వార్తల్లో చూశాను. ఖబర్దార్, పాకిస్తాన్ లష్కరే తోయబా గూండా నా కొడుకులారా, మీకు చేతనైతే డైరెక్ట్ కొట్లాడాలరా మా జవాన్లతోని. మీకు నిజంగా దమ్ముంటే, మీ జీల దమ్ముంటే పాకిస్తాన్ బోషిడ్కే గలరా, మీకు దమ్ముంటే మా జవాన్లతో ధైర్యంగా కొట్లాడాలరా. మీరు కాశ్మీర్ అందాలను చూడడానికి వచ్చినటువంటి టూరిస్టులను చంపడం పిరికి పందుల చర్యరా ఇది. మొగతను డైరెక్ట్ కొట్లాడాలరా. మొగోళ్ళందరినీ కాల్చిరు కదా, మీరు ఆడవాళ్ళని కాల్చలే కదా, మీకు కొట్లాడాలరా. దేశం అంటే నరేంద్ర మోడీ ఎక్కడు కాదు రే. మీరు నరేంద్ర మోడీ మీద ద్వేషం నింపుకొని మా భారతీయులను చంపుతారా, మా హిందువులను చంపుతారు, మా క్రైస్తవులను చంపుతారు, మా ముస్లింలను చంపుతారా. ఇంత ధైర్యం రా మీకు. కాబట్టి ఖబర్దార్, పాకిస్తాన్ గుండాలారా, పాకిస్తాన్ తీవ్రవాదులారా, భారతదేశ ప్రజలు ఒక్కసారి తిరగబడితే కనుక ఒక్క నా కొడుకు మీ పాకిస్తాన్ లో ఉన్నట్టు ఒక్క మనిషి కూడా మిగలడు. కానీ మాదా సంస్కృతి కాదు. ప్రపంచ మానవాళిని అందరినీ ప్రేమించడం రా మా సంస్కృతి. మా గౌతమ బుద్ధుడు అదే నేర్పించాడు మాకు. మా మహాత్మా పూలే అదే నేర్పించాడు. మా సామ్రాట్ అశోక్ చక్రవర్తి అదే నేర్పించాడు. మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే మా మహనీయులు అదే నేర్పించాడు రా. మా దేశంలో ఉన్నటువంటి గొప్ప నీతి ఏంటంటే మేము చీమకు కూడా హాని చేయం రా. మంచొచ్చాడు ఒకప్పుడు మనందరం కలిసి ఉన్నాం, నచ్చగా విడిపోయాను. మీ పని మీరు చేసుకోండి. అంతేగాని నరేంద్ర మోడీ మీద కోపం ఉంటే భారతీయులను చంపుతావురా. నరేంద్ర మోడీ దేశభక్తుడేం కాదు, ఆయనను కూడా చంపొద్దు. మీరు ఆయన మీద ఎందుకు కోపం పెట్టుకుని, ఆయన మీద కోపం పెట్టి పిలుచుకొని మీ ప్రధానమంత్రిని కూర్చోబెట్టుకొని మాట్లాడప్పుడు పిలుచుకొని బిర్యానీ పెట్టారు కదా. మీ ఇమ్రాన్ ఖాన్ బిర్యానీ పెట్టగానే మీరు తిన్న 2 నెలలకు 3 నెలలకు భారత జవాన్లు మన పుల్వామాలో 43 మంది జవాన్లు చనిపోయారు. ఇవాళ పోయిండు ఆడ అబుదాబిలో ఏదో వాణిజ్య ఒప్పందం కోసం పోయిండు, ఈడ మా టూరిస్టులను చంపేశారు. అంతకుముందు ఏదో పని మీద పోయిండు, మా విపిన్ రావత్ కెప్టెన్ని చంపేశారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు పోయి విదేశీ ఇస్లాం కంట్రీస్కి పోయి బిర్యానీలు తిని రాగానే భారతదేశంలో తీవ్రవాదులు జనాల్ని చంపుతా ఉన్నారు. ఏంది దీని వెనకాల ఉన్నటువంటి మతలాబ్ ఏంది? ఎవరున్నారు దీని వెనకాల? ఈ దాడులు జరగడానికి గల కారణం ఏంటి? ఎంత దారుణం. ఆమె ప్లీజ్ మా భర్తను వదిలిపెట్టండి, వీలైతే నన్ను చంపండి అని చెప్తే, లేదు మీ ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పు, మేమే చంపామని చెప్పు అని ఐడి కార్డులు మరి చెక్ చేసి మరి చంపారంట. అంటే కొంతమంది బీజేపీ వాట్సాప్ సోషల్ మీడియా కేవలం హిందువులనే టార్గెట్ చేసి చంపారని చెప్తాం. తీవ్రవాదానికి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని ఉండదు. తీవ్రవాది ఎవరినైనా చంపుతాడు. ఎందుకు మన గతంలో చూసాం కదా, మన కాశ్మీర్లో స్కూల్ పిల్లల్ని మొత్తం ముస్లింలనే చంపేశాడు తీవ్రవాదులు, మొత్తం ముస్లింలనే చంపేశాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇరాక్ కొట్టుకుంటుంది, 2 ముస్లింసే కదా. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా కొట్టుకుంటుంది, చంపుకుంటుంది, 2 ముస్లింసే. తీవ్రవాదానికి వీడు ముస్లిమా, వీడు క్రైస్తవుడా, వీడు హిందువుడా అని ఉండదు, చంపేస్తారు. ఇదంతా బీజేపీ ప్రాపగండ. ఐడి కార్డు చెక్ చేశారని, ఒక నిజంగా ఐడి కార్డు చెక్ చేసి చంపితే గనక కంపల్సరీ ఇది 100% అట్లా చేసినటువంటి ఎవరైతే ఉన్నాడో పట్టుకొని నిష్పక్షపాతంగా విచారణ చేసి ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు విదేశీ నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ కొంతమంది ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నేను చదివా, బయట నుంచి ఫారినర్స్ కూడా ఉన్నారు దాంట్లో. ఎందుకు చంపాల్సి వచ్చింది? కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ముక్త కంఠంతో ఖండించాలి. తీవ్రవాదాన్ని ఎవ్వడు కూడా సమర్థించడు, ఖండించాలి. ప్రపంచం మొత్తం ఖండించాలి. మానవాళి మంచిగా ఉండాలి, మనుషులందరూ బాగుండాలి. అది ఏ మతోన్మాదమైనా, అది హిందూ మతోన్మాదమైనా, క్రైస్తవ మతోన్మాదమైనా, ముస్లిం మతోన్మాదమైనా, లేకపోతే ఏ మతోన్మాదమైనా సరే, మతోన్మాదం కాదు మనకు కావాల్సింది, మత తీవ్రవాదం కాదు కావాల్సింది, మత ఉగ్రవాదం కాదు మనకు కావాల్సింది, మత సామ్రాజ్యం. గతంలో మనం చూసాం మసీదులను కూల్చేయడం, మందిరాలను కూల్చేయడం, ఇదే రాజకీయ పంచాయతీలు భారతదేశంలో తప్ప మనుషులుగా మనందరం ఐక్యమత్యంతో బతుకుతామనే స్టేట్మెంట్ ఒక్క నాయకుడు ఇయ్యడు. ఇటు ఎంఐఎం ఓడియాడు, ఇటు బీజేపీ ఓడియాడు. పొద్దున్న లేస్తే
ఈ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చేటువంటి ప్రజా వ్యతిరేక బిల్లుల వల్ల దేశంలో అన్ని చోట్ల అల్లర్లే, అన్ని చోట్ల. బెంగాల్ అల్లర్లకు కారణం నరేంద్ర మోడీ. పంజాబ్లో రైతులు మేకులు గుచ్చిచ్చి కాళ్లకు వాళ్ళని చిత్రహింసలు పెట్టాడు నరేంద్ర మోడీ. మణిపూర్ మొత్తం మండిపోవడానికి కారణం నరేంద్ర మోడీ. ఈరోజు వద్దంటున్నటువంటి భాషని బలవంతంగా తమిళ ప్రజల మీద రుద్ది వాళ్ళని రోడ్ల మీదకి ఎక్కి పోరాటం చేస్తుంటే వాళ్ళని లాఠీ దెబ్బలు కొట్టిస్తున్నాడు నరేంద్ర మోడీ. భీమా కోరేగాంలో పంచాయతీ పెట్టాడు నరేంద్ర మోడీ. ఛత్తీస్గఢ్లో పంచాయతీ పెట్టాడు నరేంద్ర మోడీ. కాశ్మీర్లో ఈరోజు ప్రజలకు హక్కులు లేకుండా చేశాడు. చెప్పండి, ఎక్కడ హిందూ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. 80% మంది హిందువులకు రక్షణ లేకుండా పోయింది నరేంద్ర మోడీ పరిపాలన అవగాహన లోపం వల్ల. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ గారు ఏం చదువుకున్నాడో చెప్పడు, ఎంత నాలెడ్జ్ ఉందనేది ఎవరైనా టీవీ ఛానల్ చూడండి. ఎలా అండి మీరు దేశాన్ని ఎలా రక్షించబోతున్నారు, ఇంకా ముందట ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దేశ అభివృద్ధి కోసం అంటే చెప్పడు. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ కు, కంగనా రనౌత్కి ఇస్తాడు. దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ జర్నలిస్టులకు ఇయ్యడు. కంగనా రనౌత్, అక్షయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేది. మనని ఎవరు కాపాడాలి? మనం ప్రధానమంత్రిని ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నుకున్నాం. ఆ ప్రధానమంత్రి మన కోసం పనిచేయట్లే. ఆదానీల కోసం, అంబానీల కోసం దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం వాళ్ళకి కాశ్మీర్ మొత్తం కాశ్మీర్ మొత్తం ఆదాని కొనేసుకున్నాడు. కాశ్మీర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముస్లిం, ఆయనతో వీళ్ళు కూర్చొని చాలా రోజులు భోజనాలు చేసి అమిత్ షా, నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అంతకుముందు ఉన్నటువంటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పోయి మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి కదా, కాశ్మీర్ ప్రజల్ని మనం కాపాడుకోవాలి కదా, కాశ్మీర్ని మనం ఇది చేసుకోవాలి కదా. నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేయలేడు. ఎందుకంటే ఈ దాడులు జరగడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ట్రంప్ గారు ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరు దేశాల సమస్యను నేను పరిష్కరిస్తా అంటాడు. మాకు ఇంకా ఆయుధాలు కావాలని ఇండియాతో ఒప్పందం చేసుకుంటాడు, పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుని వాళ్ళకి అమ్ముతాడు, మనకు అమ్ముతాడు. లక్షల కోట్ల రూపాయలు మనం డబ్బులు ఇస్తాం, ఏమంటారు వాడు లబ్ధి పొందుతాడు. హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి బీజేపీ కూడా రాజకీయంగా లబ్ధి పొందుతాడు. బీజేపీకి రాజకీయంగా లబ్ధి పొంది వాడు గెలుస్తాడు, ఇటు ఎంఐ కూడా గెలుస్తాడు. మధ్యలో బలైపోయింది 80% ఉన్న హిందువులు, 20% ఉన్న ముస్లింలు. ఇక క్రైస్తవుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు రోడ్డు మీద ఫాస్ట్లోనే చంపుతారు. మనం చూసినాం కదా మొన్న ప్రవీణ్ పగడాల. చెప్పండి, మనిషి ఒకటి చచ్చిపోతే వాడు ఏ మతముడు, ఏ కులముడు, ఇదే కోణంలో చూసుడు. ఇప్పుడు నిజంగానే ఐడి కార్డులు చూసి మీరు హిందూ పేరుంటే కాల్చి చంపారు అనేది నాకు తెలిసి అయితే ఇది బీజేపీ ప్రాపగాండా, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించినటువంటి ప్రాపగాండాగా మనం భావించాలి తప్ప. ఎందుకంటే నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు. నిజంగా అలా చేసి ఉంటే కనుక వాడు ఎంతటి వ్యక్తి అయినా సరే నిష్పక్షపాతంగా విచారణ చేసి శిక్ష అయిపోయారు వానికి. ఎందుకంటే గతంలో బాంబులు పెట్టినప్పుడు కాంగ్రెస్ హయాంలో వాడు ఎవడైనా సరే పూర్తి విచారణ చేయించి వాడికి ఉరిశిక్ష లేపించాయి. కాసబ్ గాడు, గీసబ్ గాడు ప్రజలందరూ చూస్తున్నారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత లేదు. చూడు, 43 మంది జవాన్లు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలని పరామర్శించినటువంటి దాఖలా లేదు నరేంద్ర మోడీ. వాళ్ళ కుటుంబాలకు ఇంతవరకు న్యాయం చేయాలి. బిపిన్ రావత్ గారు చనిపోయారు. మన అభినందన్ గారు పాకిస్తాన్లో చిక్కిపోతే నరేంద్ర మోడీ ట్రంప్ గారు నా దోస్తు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దోస్తు అడిగిపోయిండు, ఉగ్రవాదాన్ని అంతం చేస్తానటువంటి. అప్పుడు బరాక్ ఒబామా గారేమో అప్పుడున్నటువంటి పేరేం పేరు వాడిని పట్టుకొని జ్వరబడి పట్టుకొని చిక్కాలు చంపాడు. 43 మంది జవాన్లను చనిపోతే ఇంత చచ్చిపోతే మరి ట్రంప్ గారితో మాట్లాడి ఎవరు చంపించిండు ఏందనేది ఎందుకు నువ్వు చేయవు నరేంద్ర మోడీ? ఎందుకంటే వీడు తెల్లదొర, ట్రంప్ గాడు దొంగ. ట్రంప్ గాడు నెంబర్ 1 దొంగ. బరాక్ ఒబామా గారికి చేతులు ఎత్తి దండం పెట్టాలండి. ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని అప్పుడు ఉన్నటువంటి ఎవడెవడైతే ఇటువంటి ఏదో పనులు చేశారో, మత కళాలు పెట్టి ప్రజల సావులకు కారణమైందో మొత్తం ఎక్కడికక్కడ ఏరి పారేశాడు. అయితే మళ్ళీ ట్రంప్ గారు రాగానే దేశాల మధ్య పంచాయలు చూసాం కదా, ఉక్రెయిన్ దేశం ఇది పంచాయలు పెట్టడం, వాడు ఆయుధాలు అమ్ముకోవడం. ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్ర, ఇదంతా దోపిడీదారుల కుట్ర. ఈ కుట్రలో మనల్ని మతం చుట్టూ, కులం చుట్టూ, దేశభక్తి చుట్టూ తిప్పి దేశ ప్రజల చావులకు కారణం అవుతా ఉన్నారు ఈ పాలకులు. చెప్పండి, కాంగ్రెస్ హయాంలో బాంబులు పేలితే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, మరి బీజేపీ హయాంలో బాంబులు పెట్టి భారత ప్రజలు చచ్చిపోతే ఎవరు నిర్లక్ష్యం రా?
ఇప్పుడు తీవ్రవాదులు ఆతంకవాదులు దేశంలోకి జ్వరపడుతుంటే బార్డర్లో ఉన్నటువంటి నిఘా సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి? నరేంద్ర మోడీ గారు దీపాలికి పోతారు, మీకు అవసరం ఉన్నప్పుడు జవాన్లతో ఫోటోలు దిగుతారు. జవాన్లు చెప్పేటటువంటి బిఎస్ఎఫ్ ఆఫీసర్లు చెప్పేటువంటి సలహా సూచనలు ఏమైనా ఇస్తే నాకంటే ఎక్కువ తెలుసా మీకు అని అంటారు. ఏం తెలుసు అమిత్ షాకు, ఏం తెలుసు జేపీ నడ్డాకు, ఏం తెలుసు మీ నరేంద్ర మోడీ గారికి? వాళ్ళకంటే ఎక్కువ తెలుసా? సరే నాకంటే తెలియదు అనుకో, అలాంటి వాళ్ళు చెప్పేటలో మాకు తెలియదు అనుకో, మాకు చదివే రాదనుకో. చదువు వచ్చిన వాళ్ళు చెప్పినటువంటి మేధావులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి దేశభక్తుడు ఆయన కాశ్మీర్లో ఉద్యోగం చేసి పాకిస్తాన్ గుండాలకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకుని కొట్లాడినటువంటి నాయకుడిని పట్టుకొని మీరు దేశద్రోహులు అన్నారు. మీ పార్టీలో ఉంటేనే దేశభక్తులారా? మీ పార్టీ కండవ కప్పుకున్న దేశభక్తులారా? మీ అరాచకాలు చెప్తే తూ అని ఉంచుతారు తెలుసా? కర్ణాటకలో హిజాబ్ అని చెప్పేసి బజరంగ్ దళకు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు బుర్కాలు వేసుకొని హిందూ మహిళల మీద పెండలేసి హిందువుల మీద పెండలేసి బుర్కాలు వేసుకొని వీళ్ళని పెండలేసి అరాచకాన్ని సృష్టించారు. వాళ్ళ బుర్కాలన్నీ లేపు చూస్తే ఉన్నది ఒకని పేరు రాము, ఒకని పేరు సంపత్, ఒకని పేరు కిరణ్, అన్నీ ఈ పేర్లే. ఎందుకు ఇట్లా చేశారు అని అంటే వీళ్ళు సార్ మాకు పైన వాళ్ళు చెప్పారు చేయాలి. రెడ్ హ్యాండెడ్ దొరికారు రోడ్డు మీద మత పంచాయతీలు పెట్టి. చెప్పండి, వీళ్ళే చేపిస్తారు అన్నీ. ముస్లింల వేషం వేసుకొని హిందువుల మీద దాడి చేపిస్తారు, చేపించి ముస్లింలు చేశారని ప్రచారం చేస్తారు. వాడు కూడా అంతే, ఎంఐఎం కూడా అంతే, ఓవైసీ ముస్లింలను రెచ్చగొడుతున్నాడు. ఏమనుకుంటుర్రా మీరు? దేశ ప్రజలు చాలా చైతన్యవంతమైన రే. బీజేపీ ఎంఐఎంని బొందబెడతాం, దేశంలో లేకుండా చేస్తాం, మతోన్మాదాన్ని లేకుండా చేసి మత సామరస్యాన్ని కాపాడుకుంటాం మేము. కాబట్టి ప్రజలారా పసిగట్టండి, నరేంద్ర మోడీ మనల్ని రక్షించలేడు. దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ వహించి నన్ను అడిగితే రాజీనామా చేయాలి. దీపో నీకు చేత కావట్లేదు, నువ్వు కాపాడలేవు దేశ ప్రయాణం. దీపో వాళ్ళ మాటని బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫీసర్ల మాటలైన విను, సీనియర్ల మాటలైన విను నువ్వు. హెలికాప్టర్లు ఇద్దాం సార్, పాకిస్తాన్ నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం సార్ మన జవాన్లకు ఇద్దామంటే నాకంటే ఎక్కువ తెలుసా అని అంటారు. చెప్పిన ఒకసారి బిపిన్ రావత్ గారు అన్యాయంగా చనిపోయారు. ఎలా చనిపోయి ఇంతవరకు విచారణ లేదు. నీ పాలనలో హిందువులకు రక్షణ లేదు, భారత జవాన్లకు రక్షణ లేదు, భారత టూరిస్టులకు రక్షణ లేదు, క్రైస్తవుల రక్షణ లేదు, ముస్లింల రక్షణ లేదు, దళితులకు రక్షణ లేదు, ఆదివాసులకు రక్షణ లేదు, ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు, ఎవ్వరికి రక్షణ లేదు. అంబానీ ఆదానులకు మాత్రం మంచి Z+ సెక్యూరిటీ. మేము పెట్టుకోలేం కదా అంత పెద్ద సెక్యూరిటీ. చెప్పండి, దీనికి బాధ్యత ఎవరు వహించాలి? తీవ్రవాదాన్ని తీవ్రంగా దేశ ప్రజలు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఖండించాల్సిందే. ఖబర్దార్ పాకిస్తాన్, నాకు బూతులు వస్తున్నారే, మీకు దమ్ముంటే మాతో కొట్లాడండి రా, మా జవాన్లతోని ధైర్యంగా కొట్లాడండి. మీకు దమ్ముంటే కొట్లాడండి రా. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి మా జవాన్లు సిద్ధంగా ఉండి మీతో కొట్లాడతారా. కానీ మేము హింసను కోరుకోంరా, మేము హింసను కోరుకోం, హింసను కోరుకునే వాళ్ళం కాదు మేము. మా గౌతమ బుద్ధుడు హింస చేయొద్దన్నాడు. మా సామ్రాట్ అశోక్ చక్రవర్తి, రే నాయన మీకంటే అసలు ముద్రా నాయన, మీ చెప్పలు మరి ఇంత గొప్ప దేశం తెలుసారా మాది, ఇంత గొప్ప మా దేశం పైన మీకు దాడులు చేయాలని ఎందుకు? మీకు నరేంద్ర మోడీ గారి మీద కోపం ఉంటే కూర్చొని పిలుచుకున్నప్పుడు బిర్యానీ పెట్టారు కదా, మాట్లాడుకోర్రి. ఆయన మీద కోపం ఉంటే ఆయన కూడా కొట్టకండి తిట్టకండి, ఎందుకంటే మా ప్రధాని ఆయన. మాట్లాడుకుంటారా నాయన, వాడేవాడో మసీదులను కూల్చేస్తా మా దేశ ప్రజల్ని చంపేస్తా అంట. అరబ్బే ఖురాన్ చదవాలి నా మీది, ఎందుకురా? ఎందుకు చదవాలి ఖురాన్? ఖురాన్ ముస్లింలు చదవాలి, భగవద్గీత హిందువులు చదవాలి, బైబిల్ క్రిస్టియన్లు చదవాలి. ఏ మతాన్ని ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు విశ్వసించుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇది ఎక్కడ తీవ్రవాదం రా? వాళ్ళు కూడా అంతే, బలవంతంగా భగవద్గీతని నడి రోడ్డు మీద ఒక ఫాస్టర్ చేతిలో పెట్టి అదొక రకమైన తీవ్రవాదం. బలవంతంగా బొట్లు పెట్టి, వాడేమో బలవంతంగా ఖురాన్ చదవమని, వీడేమో బలవంతంగా కాషాయ బొట్లు పెట్టి జై శ్రీరామ్, చర్చి ముందుకు పోయి జై శ్రీరామ్, మసీదు ముందుకు పోయి జై శ్రీరామ్. వీడు ఎమ్మోడు అక్కడికి పోయి ఈ జెండాను ఎగిరేయడం, పతంగి జెండాను.
రామ మందిరం ముందుకు పోయి. వీటన్నిటి కారకులు ఎవరు? దేశ పాలకులు. ఓట్ల కోసం ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టించి హిందువుల్ని ముస్లింని సపరేట్ చేసి ప్రజా సమస్యల్ని తప్పుదో పట్టించి పరిపాలన సరిగ్గా చేయకుండా దేశాన్ని అభివృద్ధి చేయకుండా ఎంతసేపు మతం చుట్టూ కులం చుట్టూ చర్చను తిప్పి దేశ ప్రజల మైండ్ని ఎక్కడికక్కడ నాశనం చేస్తామని దేశాన్ని మీరు ఒక కాలేజ్ మీద, స్కూల్ మీద, ఒక హాస్పిటల్ మీద, అభివృద్ధి మీద, ఒక నేచర్ మీద, ఆరోగ్యం ఏం ధ్యాస లేదు మీకు. ఎంతసేపు గుళ్ళ చుట్టూ, మసీదుల చుట్టూ, చర్చిల చుట్టూ చర్చ తిరగాలి. కాబట్టి దేశ ప్రజలారా మీరందరూ పసిగట్టండి. పసిగట్టి ఈ అల్లర్లకు కారణం ఎవరు? మీరు చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి అల్లర్లకు కారణం ఈ మతోన్మాద పార్టీలే. అది ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇటువంటి జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నటువంటి బీజేపీ నాయకులు, మరి మీ హయాంలో ఇన్ని దాడులు బైమాగాము, కోరేగాము, మాలేగాము, పుల్వామా, ఇప్పుడు లదాఖ్, లేకపోతే ఈరోజు జరిగినటువంటిది వందలు ఇట్లాంటి. మరి ఈ దాడులకు ఎవరు బాధ్యత వహించాలి? అప్పుడు అల్లం, ఇప్పుడు బెల్లమా? మీరు మాట్లాడే మాటలు మీకన్నా అర్థమవుతుందారా? వాట్సాప్ యూనివర్సిటీ మీకే చెప్పేది. ఇంకెన్ని రోజులు రా మోడీ గారిని కాపాడే ప్రయత్నం చేస్తారు? పరిపాలన చేయండి రా, మేము కూడా ఓట్లేస్తాం. నేను పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ మాట చెప్తున్నా. చూడు, అంత ప్రేమరా మాకు దేశం అంటే. ఈ దేశం మాది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలం మీ మూలవాసనం. ఈ దేశం మాది. గట్టిగా మాట్లాడితే నాది చెప్పు. మేము నరేంద్ర మోడీ చేత కాకపోతే దీపం అని చెప్పు. వీసీకే కార్యకర్తలను కాపాడతాం. ఈ దేశ ప్రజల్ని వీసీకే కార్యకర్తలను మేము కాపాడతాం. పాకిస్తాన్ గూండాలని తరిమి కొడతాం. కాళ్ళు లోపల పెడితే ఇరిసి పడేస్తాం కాళ్ళని. నాకు కొడుకురా ఒక్కొక్కని. మా వీసీకే కార్యకర్తలు కాపాడతాం. మా ప్రాణాలు పనంగా పెట్టి, ప్రాణాలు పోయినా సరే, రోజుకొకరు మేము చచ్చినా సరే 100 మందిని చంపుతాం నా దేశం మీదకి ఎవరికన్నా వస్తే. ఉగ్రవాదులు. అంత గొప్ప దేశభక్తులు మీకు లేదు దేశభక్తి. మీ దేశభక్తి కాదు. మీది అధికారం కోసం పాకులాడేటువంటి స్వార్థ బుద్ధితో కూడినటువంటి దొంగ దేశభక్తి మీది. మీ దేశభక్తి కాదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని పసిగట్టాలని, చనిపోయినటువంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని, ఇటువంటి దాడులు మళ్ళా జరగకుండా ఉండాలని, భారతీయులందరూ ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రతి ఒక్క పౌర సమాజం మొత్తం, ప్రపంచ మానవాళి మొత్తం తీవ్రంగా ఖండించాలని, మనుషులందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబాలని ప్రభుత్వమే ఆదుకోవాలని, నరేంద్ర మోడీ గారే ఆదుకోవాలని, గతంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి జవాన్లని, ఈరోజు పాకిస్తాన్ తీవ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి దేశ ప్రజల్ని, విదేశీయులుంటే వాళ్ళని, క్రైస్తవులున్నా, ముస్లింలున్నా, హిందువులున్నా, ఎవరినైనా సరే వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. జోహార్ భారత్ జవాన్లకు, జోహార్ ఉగ్రవాదుల చేతిలో అమరులైనటువంటి నా దేశ టూరిస్టులకు.